శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీమాత్రే నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పూజ్యులైనటువంటి గురువులు, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు నన్ను క్షమించాలి. నేను షర్ట్ వేసుకొని భగవద్గీత శ్లోకం చదువుతున్నాను, కానీ లౌకిక ధర్మ ప్రకారం తప్పదు. కాబట్టి నన్ను క్షమించమని మొదలుగా ప్రార్థిస్తూ, ప్రస్తుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న లౌకిక ప్రపంచంలో మన భారతదేశం సనాతన సాంప్రదాయాలకు, ధర్మాలకు, విజ్ఞానాలకు మూల నిలయం మన భారతదేశం. కానీ మన దేశం యొక్క మనుగడ మనం కోల్పోతున్నాం. ప్రపంచంలో అన్నీ మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చి మనిషిని తెలివైన వాడిగా, స్వతంత్ర దృక్పథం కలిగినటువంటి వాడిగా ఎందుకు సృష్టించాడో తెలుసా? ఒకసారి ఈ ప్రపంచంలో నువ్వు ఏమీ చేయకపోయినా నీకు అన్నీ దొరుకుతున్నాయి. మనం ధాన్యం పండించుకుంటున్నాం, కానీ పండించేవాడు మనమే, కానీ పంటనిచ్చేవాడు దేవుడు, భగవంతుడే. ఎక్కడైనా చూడండి, ప్రకృతి లేనిదే మనం లేము. కానీ భగవంతుడు మనకి ఎందుకు ఇంత విచక్షణ ఇచ్చాడు అంటే, నీ మనుగడను నువ్వు కాపాడుకో అని చెప్పాడు. అంటే నీకు తెలిసింది, నీకు ఏదైనా ఒకటి విషయం తెలిసింది అంటే ఎవరి వల్ల తెలిసింది? నీ తండ్రి వల్లనో, నీ గురువు వల్లనో, నీ మిత్రుడు వల్లనో తెలిసింది. అతనికి ఎలా తెలిసింది? సేమ్ ఇదే. అంటే ఒకరి నుంచి ఒకరు తెలుసుకుంటూ ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చాం. కానీ ఆ తెలిసే ప్రయత్నంలో, తెలియజేసుకునే ప్రయత్నంలో నువ్వు చేయవలసింది ఒక్కటే. నువ్వు తెలుసుకున్న దాన్ని నువ్వు కాపాడు, నీ గతాన్ని నువ్వు కాపాడు, నీ మనుగడను కాపాడు, నీ చరిత్రను నువ్వు కాపాడుకో. అంతే. నువ్వు భవిష్యత్తుకి ఇచ్చిన గొప్ప వరం ఏంటిది అని అంటే, గొప్ప సహాయం ఏంటంటే, నీ మనుగడను నువ్వు కాపాడు, నీ ధర్మాన్ని, నీ సంస్కృతిని కాపాడడమే నువ్వు చేయవలసిన గొప్ప కార్యం. భగవంతుడు నీకు అప్పచెప్పిన పని అదొక్కటే. అదే మనం చెయ్యట్లేదు. అందుకే ఇకపై నా జోషి టీవీ ఛానల్లో ఆ ధర్మం, మనం మనుగడ తప్పుతున్నాం కాబట్టి ఇవాళ నా దగ్గరికి ఎక్కువ రావాల్సి వస్తుంది. జోషి గారికి ఫోన్ చేసి వస్తున్నాను. ఇవాళ నా క్లయింట్ రేషియో నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే, అందరికీ కూడా ధర్మానికి సంబంధించిన వివరణ తెలియజేస్తే, మీరందరూ కూడా ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే మీ అందరికీ విచక్షణ. నిజంగా చెప్పాలంటే, నేను జ్యోతిష్యం చెప్పే విషయంలో బేసిక్ ఎలిమెంట్సే మర్చిపోతున్నారు జనాలు. మరి ఇంత చిన్నవి ఎట్లా వదులుకుంటున్నారు అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఏదో ఒక పెద్ద అలజడి వచ్చింది, పెద్ద కష్టం వచ్చిందని నా దగ్గరికి వస్తే బాగుంటుంది. చిన్న వాటికి కూడా అయ్యో రామ, అయ్యో దేవుడా అని చెప్పేసి అనిస్తున్నారు. భగవంతుడు మనకు ఇచ్చిన విచక్షణను మనము కోల్పోతున్నాం. అదే మన మనుగడ. మన మనుగడను కాపాడే సదుద్దేశంతోనే ఇకపై జోషి ఛానల్లో భగవద్గీత యొక్క ప్రతి ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పడం జరుగుతుంది. ఇవాళ మొట్టమొదటి శ్లోకం. ఈ వీడియో చూసేటువంటి వారు దయచేసి, మీరు ఏ పొజిషన్లో వీడియో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దయచేసి కూర్చోండి, చేతులు మొక్కి ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకోండి, వ్యాసుల వారికి నమస్కారం చేసుకోండి. ఎందుకోసమంటే, వాస్తవంగా మా గురువుల వారు నన్ను తిట్టారు. ఒరే, నువ్వు ఆ వీడియోలు చేస్తున్నావు, అది భగవద్గీత చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం, అది ఎవరెవరు ఎట్లా చూస్తారో వాళ్ళకి ఎందుకురా అని అన్నారు. నేను ఒకే మాట అన్నా, గురువుగారు మీరు చెప్పింది చాలా కరెక్ట్, నన్ను క్షమించండి. కాకపోతే నేను నా శిష్యులకు, ఎవరైతే కనుక నా వీడియోలు చూస్తారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. కానీ జ్ఞానం ఉపదేశం చేసే వాళ్ళు కరువయ్యారు గురువుగారు. ఈ యొక్క మనిషి రూపంలో, మానవ రూపంలో దేవతల్లాగా కొంతమంది బోడిగుండ్లు వేసుకొని రుద్రాక్షలు ధరించేసి మిథ్యాచారులు వచ్చేసి జనాలందరినీ మోసం చేస్తున్నారు. భగవద్గీతలో ఉన్నటువంటి, శాస్త్రంలో ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చేసి వాళ్ళు మనుగడకే వాళ్ళు ముప్పును తీసుకొస్తున్నారండి. అందుకు నేను చెప్పక తప్పదు అని అన్నప్పుడు మా గురుగారు, సరే ఒకసారి వాళ్ళందరికీ కూడా
ఇన్స్ట్రక్షన్స్ చెప్పి చెప్పురా నాన్న అని నాకు చెప్పారు. అదేవిధంగా మా గురువు గారు చెప్పిన విధంగానే నేను చెప్తున్నాను. కాబట్టి భగవద్గీత వినేటప్పుడు మాత్రం చక్కగా కూర్చొని స్థిరమైనటువంటి మనస్సుతో దీన్ని వినండి. లేకపోతే దయచేసి ఈ వీడియో చూడకండి, ఆపేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ. ఇక్కడ క్లియర్గా ఈ శ్లోకంలో చెప్పారండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం మొట్టమొదటిగా ఏం చెప్పారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని అడిగారు. అంటే ఈ యొక్క భగవద్గీతము 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథము. ఇది దీనికి కులము, మతము, జాతి, వర్ణము, భేదము ఏది కూడా లేదు. మీరు భూప్రపంచంలో కాదు, ఈ విశ్వమంతా ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఈ భగవద్గీతను చెప్పినా సాదరంగా ఆహ్వానించదగినది. ఇందులోపల ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. అంత అద్భుతమైనటువంటి డిస్క్రిమినేషన్ భగవద్గీత. అందులోపల మొట్టమొదటిగా వాడినటువంటి పదమి ఇంత గొప్పమైనటువంటి గ్రంథమైనటువంటి భగవద్గీతలో మొట్టమొదటిగా వాడింది ధర్మక్షేత్రే. ధర్మక్షేత్రం అంటే ధర్మానికి సంబంధించిన క్షేత్రం ఇది. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు ధృతరాష్ట్రుడు? ధర్మక్షేత్రే. మొట్టమొదటి ఈ మాట ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఎక్కడో కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. హస్తినాపురంలో తన యొక్క అంతఃపురంలో రాచరిక మందిరంలో కూర్చున్నాడు. పక్కనే సంజయుడు ఉన్నాడు. సంజయుడిని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అన్నాడు. ధర్మక్షేత్రే అని మొట్టమొదటిగా అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అక్కడ చెప్పేస్తున్నాడు, అరే నాయన, అది ఏ క్షేత్రం అంటే భగవంతుడైన కృష్ణుడు నిల్చున్న క్షేత్రం. అది ధర్మక్షేత్రము. ధర్మాన్ని కాపాడడానికి సాక్షాత్తు ధర్మస్వరూపమైన భగవంతుడు నిలిచి ఉన్న స్థలం అది అని చెప్పి ఎగనెస్ట్ ఇంకే చెప్పేస్తున్నాడు. కురుక్షేత్రే, కౌరవులందరూ కూడా ఉన్నటువంటి క్షేత్రము. మొట్టమొదటిగా ధర్మక్షేత్రం అని చెప్పి కురుక్షేత్రం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏమని? ధర్మక్షేత్రం మనం పుట్టిన ఈ ప్రపంచంలో కూడా మనకు రెండూ ఉంటాయి. ధర్మక్షేత్రము ఉంటుంది, కురుక్షేత్రం ఉంటుంది. నువ్వు ఎటు నిలుస్తావు? ధర్మం వైపు ఉంటావా, కురుక్షేత్రం వైపు ఉంటావా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. సమవేతాః అంటే అందరూ కూడా తరలి వచ్చారు. ఎందుకోసం? యుయుత్సవః గొడవ పడడానికి, యుద్ధము చేయడానికి ఉత్సాహముతో వచ్చారు అని చెప్తున్నారు. మామకాః అంటే నా వాళ్ళు. ధృతరాష్ట్రుడు ప్రేమతో అంటున్నాడు అనమాట. మామకాః అంటే నా పిల్లలు. ధృతరాష్ట్రుడు యొక్క 100 సంతానం, కౌరవులు 100 సంతానం. పాండవాశ్చైవ, పాండవులందరూ కూడా వచ్చారు. మామక పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఏం చేస్తున్నారు సంజయ అని అడిగారు. ఇంత మొట్టమొదటి బిగినింగ్ శ్లోకంలోనే చెప్పేశాడు ధృతరాష్ట్రుడు. ఇది ఏ క్షేత్రం ఏంది, గెలిచేది ఏది చెప్పేశాడు అక్కడ. ఎప్పుడైనా సంస్కృతంలో ఉపోద్ఘాతము ఎంత కీలకమైందనంటే ఆ ఉపోద్ఘాతంలోనే మొత్తం చెప్పేస్తారు. ఉపోద్ఘాతంలో మొత్తం వచ్చేస్తుంది. ఏమని? ధర్మక్షేత్రే. ధర్మక్షేత్రం. ఆ ధర్మక్షేత్రములో కిం అకుర్వత సంజయ, ఏమి జరుగుతుంది సంజయ అని అడిగింది. సంజయుడు ఎక్కడో ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఎక్కడో కూర్చున్నారు. ఇదేంటి గురువు గారు, అక్కడెక్కడ జరుగుతుంది, వీళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే మనం 90s బిఫోర్ వెళితే కనుక 90s బిఫోర్ వెళ్ళిపోండి, 1818 సమయంలో వెళ్ళిపోండి. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన పక్కకెళ్ళలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడంటే మనకి లైవ్ వీడియోలు అవి అయిపోయాయి. 90s బిఫోర్ తెలియదు. మరి అప్పట్లో పాండవుల కాలము అంటే దాదాపు
10 లక్షల సంవత్సరాల సమయంలో, అంటే 5 లక్షల సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది? మరి సంజయుడికి ఎలా కనిపిస్తుందంటే టెక్నాలజీ, మనం వాడుతున్న టెక్నాలజీ కన్నా అద్భుతమైన టెక్నాలజీ అప్పట్లో. అది మనం అర్థం చేసుకోవడానికి మనకి ఈ మేధాశక్తి సరిపోదు, దానికి యోగనిష్ట కావాలి. యోగనిష్టతో మనం ఆ టెక్నాలజీని తెలుసుకోవచ్చు. టెక్నాలజీ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్, బట్ యూ షుడ్ రియలైజ్ దట్ టెక్నాలజీ విచ్ ఈస్ దేర్ ఇన్ ద యూనివర్సల్ విత్ యువర్ సోల్. కనెక్ట్ యూనివర్సల్ విత్ సోల్. యూ కెన్ ఆర్డర్ ద నేచర్, యూ కెన్ కంట్రోల్ ద నేచర్. నువ్వు వాయువుని కంట్రోల్ చేయవచ్చు, వర్షాన్ని కంట్రోల్ చేయవచ్చు, సూర్య గమనాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాను, కావాలంటే నాతోటి రండి. భాను సప్తమి, ఆదివారం సప్తమి కలిసి వచ్చిన రోజున మీరు ఎక్కడికైనా నన్ను పిలవండి, నేను వస్తాను. మీకు క్షణకాలం పాటు సూర్యరశ్మి పెంచి చూపిస్తాను. అది యోగం ఉంటుంది. భాను సప్తమి రోజున ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవగానే అక్కడ ఆ క్షణం లోపల సూర్యరశ్మి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, క్షణంలో వెళ్ళిపోతుంది. అది రియలైజ్ అయ్యే వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. భానుసప్తమి యోగం గురించి జ్యోతిషాస్త్రం అంత గొప్పది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ అంటే అక్కడనే చూపిస్తున్నాడు అనమాట. నా వాళ్ళు అంటున్నాడు. కౌరవులు నా యొక్క దుర్యోధనాదులు అని చెప్పట్లేదు, ధార్తరాష్ట్ర అని చెప్పట్లేదు. మామకాహ అంటే నా ఆత్మీయులు, నా నుంచి పుట్టినటువంటి వారు. పాండవాశ్చైవ, పాండవులు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం అనేటువంటి యొక్క క్రీడా ప్రాంగణంలో మనము కూడా ఒక యుద్ధం చేసే అర్జును లాంటి వాళ్ళం. మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చూస్తున్నటువంటి వాడు ద్రష్ట పరమాత్ముడు. ఈ యొక్క ధర్మక్షేత్రము ఇది కురుక్షేత్రము. ఇది ధర్మక్షేత్రమే కానీ కురుక్షేత్రం కూడా, అంటే పాపాత్ములు ఎక్కువగా ఉండేటువంటి క్షేత్రము. అంటే నీకు అడుగడుగున నిన్ను హింసించడానికి, అడుగడుగున నిన్ను మోసం చేయడానికి, అడుగడుగున నిన్ను చంపేయడానికో, నిన్ను దిగజార్చి చేయడానికి, నిన్ను కించపరచడానికి, నువ్వు ఏమీ కాదు అని చెప్పి నిన్ను దూరం చేయడానికి చాలామంది కౌరవులు ఉన్నారు ఇక్కడ. కానీ నీకు పాండవులు 5 మాత్రమే. ఏవి అవి అంటే శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రహణమేవచ. నీ 5 ఇంద్రియాలు నీకు పాండవులు. నీ యొక్క అంతరాత్మను నడిపిస్తున్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడు. నీ ఆత్మ అర్జునుడైతే నీ యొక్క బుద్ధి కృష్ణుడు, పరమాత్ముడు. అందుకోసమే భగవద్గీతను వినండి. వినడం వల్ల ఈ యొక్క కురుక్షేత్రములో, ధర్మక్షేత్రం అంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, కానీ కురుక్షేత్రం అది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే నువ్వు పుట్టగానే, ఈ భూమి మీద పడగానే యుయుత్సవ నీతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధమైపోతాయి. ఈ ప్రపంచము ఒక బ్యాటిల్ ఫీల్డ్. యూ షుడ్ హ్యావ్ ఎ వారియర్. నువ్వు ఒక యోధుడిలాగా పోరాడాలి. ఆ యోధుడివి నువ్వు అర్జునుడివైతే ఈ భగవద్గీతను విను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు ఆ మాటని. అందుకే ప్రారంభ శ్లోకం ఇది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఏమి చేస్తున్నారు సంజయ అని అడిగారు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం భగవద్గీత వినబోతున్నాం కాబట్టి ఈ బ్యాటిల్ ఫీల్డ్లో మిమ్మల్ని మీరు అర్జునుడిగా ఫీల్ అవ్వండి. ఇట్స్ ఏ మేల్ ఆర్ ఫీమేల్, డోంట్ సీ ద జెండర్. ఓకే, ఆత్మకి పురుషుడు కానీ స్త్రీ తత్వం కానీ ఉండదు. ఆత్మ పరిశుద్ధమైంది. ఆత్మకి ఎలాంటి స్త్రీ పురుష లింగ భేదం ఉండదు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మీరు ఆత్మస్వరూపులుగా భావించి ఈ వీడియోను చూడండి. తరువాత 2వ శ్లోకం కూడా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఈ శ్లోకాన్ని ఇవాళ వినగానే కంఠస్థం చేయండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ.
జై శ్రీకృష్ణ భగవానికి జై. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను మీకు శ్వేత ప్రవాళ గణపతి యొక్క గొప్పతనం చెప్తాను. ఎందుకోసమంటే ప్రతి మనిషికి శ్వేతం అంటే ఏమిటి అంటే తెల్లటిది, స్వచ్ఛమైనటువంటిది అని అర్థం. తమ జీవితంలో మాయ తొలగిపోయి, అంటే మనం ఏదో ఒక మభ్య పెడుతూ, మనల్ని ఎవరో భయపెడుతూ ఏదో ఒక మాయలో మనం ఉంటాం. మనకేం జరుగుతుందో తెలియదు. మనం మోసపోతున్నామా, మనం నిజంగా అలర్ట్గా ఉన్నామా లేదా మనకేం తెలియదు. అప్పుడప్పుడు మనం మోసపోతాం కూడా. ఇలాంటివేవి మన జీవితంలో జరగకూడదు. ముఖ్యంగా అమాయక చక్రవర్తుల కోసమే ఈ శ్వేత ప్రవాళ గణపతి. అది కాకుండా ఎవరైతే కనుక మొట్టమొదటిగా వ్యాపారం ప్రారంభం చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ శ్వేత ప్రవాళ గణపతి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శ్వేత ప్రవాళ గణపతిని ప్రతిరోజు శ్రీం గం గణపతయే నమః అనే ఈ దివ్య మంత్రముతోటి ఈ గణపతి లాకెట్కి అభిషేకం చేసి ఎరుపు రంగు దారంలో ఈ లాకెట్ని ధరించండి.